హాయ్ హలో నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి అంకమ్మరావు గారు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, సీనియర్ ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు వచ్చిందని అంటున్నారు. ఏ మార్క్ వాస్తవం సార్ ఇది? నందమూరి తారక రామారావు గారు ఒకళ్ళే, సీనియర్లు జూనియర్లు లేరు. నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక్కరే. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన తెలుగువారికి ఒక తెలుగువారు అనే వాళ్ళు ఉన్నారని ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు. తెలుగువారి గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మానవతావాది, పరిపాలనా పరంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకున్న వ్యక్తి. ఇన్ని రోజులు భారతరత్న రాకపోవడం నిజంగా ఆయనకి జరిగిన అన్యాయం. ఈరోజు ఇస్తున్నారని చెప్పి మనకు వస్తుందాన్ని బట్టి చూసుకుంటా ఉంటే నిజంగా కనుక అది ఇస్తున్నారు అంటే మాత్రం తెలుగువారు సంతోషించదగ్గ విషయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రాముడైనా కృష్ణుడైనా ఆయనే, రావణుడైనా భీముడైనా ఆయనే, సుయోధనుడైన ఆయననే, కర్ణుడైన ఆయనే, బృహణులైన ఆయనే, అర్జునుడైన ఆయనని, భీష్మ పితామహుడైన ఆయనే, వాల్మీకి అయిన ఆయనే, రాజు అయిన ఆయనే, పేదైన ఆయనే. ఇన్ని వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి, మామూలుగా సుయోధన సార్వభౌముడు అంటే అప్పుడు దాకా ప్రజల్లో ఒక రకమైనటువంటి విలన్గా చూసేవాళ్ళు, ప్రతినాయకుడిగా చూసేవాడు. రావణాసురుడినైనా రావణ బ్రహ్మగారినైనా అలాంటి చూసేవాడు. అలాంటి వ్యక్తుల పాత్రలు వేసి వాళ్ళని కథానాయకులుగా చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆయన చూసిన తర్వాత ఈరోజు మామూలుగా కృష్ణుడు రాముడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు. శిల్పులు చెక్కిన దానికి ఆకారాలను బట్టి వీళ్ళు కృష్ణుడు రాముడుగా మనం భావించేవాళ్ళు. కానీ ఈరోజు నాకు తెలిసినంతవరకు తెలుగు ప్రజలు అందరూ హృదయాల్లో కావచ్చు, అందరిలో ఏదైనా విగ్రహాలు ఉంటే దాంట్లో రామారావు గారి కృష్ణుడి ఫోటోలు చాలా దగ్గర ఉంటాయి. అవును, రాముడైనా కృష్ణుడైనా అన్నగారి విగ్రహాలే కనపడుతూ ఉంటాయి. కాబట్టి పౌరాణిక పాత్రలకి, అలాగే పురాణ పురుషుల పాత్రలకి దైవాంశ సంభూతులైనటువంటి రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేకపోతే విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, పరమశివుడు కావచ్చు, వాళ్ళందరికీ ప్రతిరూపాలు ఎవరైనా ఉన్నారు అంటే నందమూరి తారక రామారావు గారు. అందుట్లో సందేహం అయితే ఏం లేదు కదా. చిత్రకథానాయకుడిగా ఆయన చూడని శిఖరం అంటూ లేదు. అవును, ఆయన అందుకుని శిఖరం అంటూ లేదు. ఆయనకు మేరునగర ధీరుడై ఆయన ఎంతో ఉజ్వలంగా తెలుగు చిత్రసీమ శాసిస్తున్న తరుణంలో ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించారు ఈ ప్రజలు, నేను ప్రజల కోసం ఏం చేయాలనే తపన పడి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. తను సంపాదించింది పిల్లలకు పంచి వచ్చి ప్రజల కోసం ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఆయన చేసినటువంటి పరిపాలన విధానం కావచ్చు, ఎవరు కూడా వేలెత్తి చూపలేరు. ఎవరైనా సరే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా ఒక రాజకీయ నాయకుడు, ఆయనకు 7 కుమారులు ఉంటే, ఆయన 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటే, ఇంత అవినీతి మరక పిల్లల మీద లేకుండా ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ఇప్పటివరకు రావాల్సింది ఎందువల్ల రాలేదు. ఇది కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది వాస్తవం. ఇన్ని రోజులకి అది ఇవ్వబోతున్నారని చెప్పి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం నిజంగా సంతోషించాలి. కాబట్టి ఆ ఘనతకి, ఆ కీర్తికి, ఆ యొక్క పురస్కారాన్ని ప్రకటించడానికి అర్హులు 100కి 500% నందమూరి తారక రామారావు గారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అన్నగారు అనే పేరు పిలిచేది నొక్కనే. అవును, అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది సార్ అతనికి? ఆయన ప్రజల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పాటు నేను ఆడపిల్లలకు అండగా ఉంటానని చెప్పని, ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టి మొట్టమొదటగా ఆడపిల్లల అందరి దృష్టిలో అన్నగా ఎదిగాడు ఆయన. అట్లాగే రాజకీయ నాయకులు అందరూ కూడా అన్నగానే పిలుచుకునేవాడు. అట్లా ఆయన ప్రజలందరి మన్నలను పొంది అందరికీ అన్నగారు అయ్యాడు. ఆయన చాలా వరకు రాజకీయంగా రాకముందు ఆయన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎంత ప్రేమగా అంటే బండోడు, ఎంటిఓడు, తిండిపోతోడు, ఇట్లా అది ఆలోచనకు వచ్చేది కాదు. అవి తర్వాత ప్రచారంలోకి వచ్చినాయి. కానీ ఆయన్ని బండోడు లేకపోతే ఇంటిఓడు అంటే ముద్దుగా పిలుచుకునే పేర్లు, ప్రేమ ఎక్కువైతే పిలుచుకుంటారే అలాంటిగా పిలుచుకునేవాళ్ళు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన అంటే ఎలా ఉండాలి, ప్రజలకు ఏమేమి ఉపయోగం జరగాలి, ప్రజల కోసం నిరంతరం తప్పించేసి పేద బడుగు వర్గాల గురించి, అభ్యున్నతి గురించి ఆలోచించేసి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఆయన అన్నగారిని చేసింది. ఈరోజు ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా కూడా
మిగిలిన ఏ రాజకీయ నాయకుడికి జరగనంత గౌరవం దేశ విదేశాల్లోనూ శత జయంతి ఉత్సవాలు ఎట్లా జరిగినాయో అందరూ చూస్తానే అవును. అది చాలు ఆయన ప్రజల మనసులో ఎలా ఉన్నాడో అని చెప్పుకోవడం కోసం. ఎదుట అంటే రాజకీయంగా విభేదించిన వ్యక్తులు కావచ్చు, చిత్ర పరిశ్రమలో ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఆయన ఏ విధంగా గౌరవిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటిదాకా జరిగిన శత జయంతి ఉత్సవాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ కలిసి పనిచేశారు. కాబట్టి ఈ శత జయంతి ఉత్సవాలు అయిపోయిన ఈ సందర్భంలో 101వ సంవత్సరానికి సందర్భంగా ఈరోజు ఈ ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. ప్రకటిస్తే మాత్రం దానికి 100కి 500% ఆయన అర్హుడు. ఇంతవరకు రాలేదని చాలా మందికి బాధగా ఉంది. చాలా మందికి ఇచ్చారు భారతరత్న, ఆయనకి ఇవ్వకపోవడం అనేది చాలా బాధగా ఉంది. పివి నరసింహారావు గారికి కూడా అందింది. సంతోషం తెలుగు జాతికి. ఈ తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కూడా ఈ తెలుగు ప్రజలందరూ కూడా ఈ 10 కోట్ల మంది దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ సంతోషిస్తారని, స్వాగతిస్తారని, ఆనందపడతారని, దాన్ని సంబరాలు కూడా చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే సెంట్రల్లో మరలా ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే ఇతనికి భారతరత్న వచ్చేది కాదంటున్నారు. ఏ మేరకు వాస్తవం ఇది? ఎవరుండా ఏం జరుగుతుంది, ఆయనకి ఇటువే సంతోషం. ఎవరుంటే ఏంటి అంటే అప్పట్లో ఆపోజిట్ క్యాండిడేట్ కదా సార్ ఇక్కడ. సరే, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లో ముడిపెట్టొద్దు ఆయన్ని ఒక మహానుభావుడు. రాజకీయాలకు అతీతంగా ఆయనకి ఇస్తున్నారని మనం భావించాలి. ఒక పురస్కారం ఇచ్చారు అంటే భారతరత్న అంటే ఆయనలో విశేషాలు ఉంటాయి కదా. రాజకీయం చూసి అయితే ఇవ్వరు కదా, రాజకీయ నాయకుడిలాగా ఇవ్వరు కదా. రాజకీయంలో ఉండా కూడా ప్రజలకు మేలు చేసిన వాళ్ళకే కదా ఇచ్చేది. కాబట్టి రాజకీయ నాయకుడిగా మనం భావించొద్దు. ఆయన పురాణ పురుషుడు, రాముడు కృష్ణుడు ఆయనే. ప్రజలందరికీ, తెలుగు జాతికి, మా తెలుగు జాతి ప్రజలు ఇంత గౌరవప్రదమైన వాళ్ళు, ఇంత ప్రతిభావంతులు, ఇంత మేధావులు ఇంతమంది ఉన్నారు అని చెప్పని ప్రపంచానికి చాటి, వీళ్ళు మద్రాసీలు కాదురా నాయన తెలుగు వాళ్ళని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే ఇంత లేట్గా ఇచ్చారు కదా సార్ భారతరత్న. అవునండి, ఇప్పుడు అదే నేను అంటున్నాను. అది రకంగా మన చిన్న చూపు చూశారనేది బాధపడేదానికంటే కూడా ఇచ్చారు కాబట్టి సంతోషపడాలంటున్నాను నేను. ఇస్తే ఇంకా ఇవ్వలేదు, ఊహాగానాలే కదా. ఇస్తే మాత్రం సంతోషపడాలి, దానికి తగ్గ అర్హుడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.